అందాల తార అరుదించినాకై అంబర వీధిలో అంటూ హృదయపూర్వకంగా సంతోషంతో ఈ పాట పాడుతూ దేవునామాన్ని మహిమపరుద్దాం. Yerusalemu Raja Nagarilo
స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తుడైన తండ్రి, నాయన మరి యొక్క ఆదివారము మీ సన్నిధిలో మేమందరము కూడా కలుసుకొని ప్రభా మీ నామమును ఘనపరచటానికి, మీ యొక్క దివ్యమైన జనము గురించి మేము ధ్యానించటానికి, ఆ ఒక శ్రేష్టమైన సువార్తను లోకానికి చాటు చెప్పటానికి మమ్మలను ఇంకా సజీవులలో లెక్కలో ఉంచినందుకు మీకు కోట్ల కొలది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభా. నాయన, ఈ యొక్క సమయంలో మేము వాక్యం ధ్యానించబోతుండగా మీ యొక్క సహాయం కొరకు వేడుకుంటూ ఉన్నాము ప్రభా. మీ దాసురాలైన నన్ను సిలువ చాటున మరుగపరచండి. నా హృదయ ధ్యానము, నా నోటి మాటలను మీ యొక్క ఆత్మతో అభిషేకించి ప్రభా వింటున్న వారందరికీ కూడా ఆశీర్వాదముగా చేయమని వేడుకుంటున్నాను ప్రభా. నాయన, మీరే మాట్లాడండి తండ్రి. యేసయ్య, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభా. చీకటిలో ఉన్న వారికి మీ మాటలు వెలుగుగా అది అందచేయమని వేడుకుంటున్నాం తండ్రి. బాధలో ఉన్న వారికి ఆదరణ కలిగించేది మీ నోట నుండి వచ్చే మాటలు కాబట్టి మీరే మాట్లాడండి ప్రభా. తండ్రి నాయన, ఈ యొక్క పరిస్థితిని, ఈ యొక్క సమయమును అన్నీ కూడా మీ పాద సన్నిధిలో మేము సమర్పించుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని కూడా ఆన్లైన్లో వీక్షిస్తున్న వారు, ఇక్కడ ఆలయంలో ఉన్న వారిని కూడా మీరు దర్శించి దీవించి సమస్త విషయాలలో మీరే మహిమ ఘనత పొందుకోమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రతి మోకాలు వంగి ప్రతి నాలుక ఆయనే ప్రభు అని ఒప్పుకోవాల్సిన యేసయ్య ఘనమైన నామమునకు స్తుతి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ప్రభు వారి యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదములు ఒక ప్రత్యేకమైన విధానంలో ఈరోజు మీరు పొందుకుంటారని నేను విశ్వసిస్తూ దేవునికి స్తుతి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క రోజు మనం ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి ఇచ్చిన వాక్య భాగము మత్తయి సువార్త 2వ అధ్యాయం నుండి మనం కొన్ని వచనాలు ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ యొక్క క్రిస్మస్ సమయంలో ధ్యానించడానికి అనేకమైన మాటలు ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు అదే ఆ ఒక అంశం లేకపోతే అదే ఒక సందర్భము గురించి, యేసుప్రభు వారి యొక్క జన్మము గురించి మనము ధ్యానిస్తూ ఉన్న, ప్రీచ్ చేస్తూ ఉన్న, ప్రసంగము చేస్తూ ఉన్నా కూడా ప్రతిసారి మనము ధ్యానించినప్పుడు, ఆలోచించినప్పుడు ప్రభువారు నూతనమైన ఒక సత్యముతో, నూతనమైన మర్మములతో ప్రభు మనలను దర్శిస్తూ ఉన్నారు. ఆయన యొక్క ప్రత్యక్షతను మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. అది ఎలాగ సాధ్యమంటే దేవుని యొక్క వాక్యము సజీవ వాక్యము, మన యేసయ్య సజీవుడు అయిన దేవుడు. హల్లెలూయా. అందుకే ఆయనలో ఉన్న మనకు ఆ ఒక నూతనమైన ఒక ఊట, నూతనమైన నీళ్లు, నూతనమైన సత్యాలు, నూతనమైన ఒక ఆదరణ, నూతనమైన ఒక నిరీక్షణ ప్రభువారు మనకు ప్రతి ఒక్క సందర్భంలో కూడా ఆయన అనుగ్రహిస్తూనే వస్తూ ఉన్నారు. ఈ ఒక్క సంవత్సరం కూడా, ఈ యొక్క క్రిస్మస్ అందరికీ అది చాలా ఒక బ్లెస్సెడ్ క్రిస్మస్గా ఉండాలని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రయత్నంలో ఈరోజు మనం ధ్యానించాలని ఆశపడుతున్న అంశం ఏంటంటే, ప్రిపేర్ యువర్ సెల్వ్స్ టు మీట్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. రాజులు అనేక మంది ఉన్నారు, కానీ వారికి రాజుగా మన యేసయ్య ఉన్నారు. హల్లెలూయా. చదివిన వాక్య భాగంలో మనం చూసినట్లయితే, జ్ఞానులు యేసు ప్రభువారు జన్మించి ఉన్నారన్న వార్త లేకపోతే ఆ ఒక సత్యము వారు తెలుసుకొని, అంటే ఎవరో వారికి చెప్పింది కాదు, ఇట్ వాజ్ అ సెల్ఫ్ సీకింగ్ ట్రూత్ అన్నమాట. వారికి వారు ఆసక్తి కలిగి వారు తెలుసుకుంటూ ఉన్నారు. ఏంటి వారు మోస్ట్లీ ఆస్ట్రాలజీస్ అయి ఉండొచ్చు,
నక్షత్రాలని స్టడీ చేసే ఒక జ్ఞానులై ఉండొచ్చు. కనుక వారు ఆ ఒక నూతనమైన ఒక నక్షత్రాన్ని ఆకాశంలో చూసినప్పుడు దాని యొక్క విశేషత ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆర్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ న్యూ స్టార్ అని వారు సర్చ్ చేసినప్పుడు వారు తెలుసుకున్నది ఏంటంటే అది ఒక రాజు యొక్క జన్మమునకు అది గుర్తుగా ఉందని వారు తెలుసుకున్నారు. గనుక ఆ ఒక రాజుని చూడాలి, ఆయనను ఆరాధించాలి అన్న ఒక ఆశతో వారు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరు కూడా యేసు ప్రభు వారు రాజు అన్న సంగతి డిబేట్ చేయలేరు, రెఫ్యూట్ చేయలేరు, దానిని సందేహించలేనే లేరు. కానీ అయినా కూడా యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఆయన రాజుగా, ఆయనను మెస్సయ్యగా అనేక మంది అంగీకరించలేదు. అది చాలా విచారకరం. కానీ అదే ఒక పరిస్థితిలో ఇప్పుడు మనము కూడా ఉంటూ ఉన్నామేమో. మన యొక్క జ్ఞానం బట్టి, లేకపోతే మనం కలిగి ఉన్న వాటిని బట్టి మనం అతిశయిస్తున్నామేమో, గర్విస్తున్నామేమో. రక్షకుడు అవసరము, యేసయ్య నాకు కావాలి అన్న ఆ ఒక నీడ్ మనం రికగ్నైజ్ చేయలేకపోతున్న పరిస్థితిలో ఉంటూ ఉన్నామేమో. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ ఒక రాజాది రాజు ఆయన ఉన్నారు, ఎల్లప్పుడూ ఉంటారు. ఆయనను ఎవరైతే ఒప్పుకొని ఆయనకు వారి యొక్క జీవితాలను సమర్పించుకుంటారో వారు దీవించబడతారు. ఎవరెవరైతే ఆయనను తిరస్కరిస్తారో వారు నిత్య నరకానికి వెళ్తారు. ప్రభు ఇచ్చిన ఒక నిత్య జీవమును వారు పోగొట్టుకుంటారన్న సత్యమును తెలియపరుస్తూ ఈ యొక్క క్రిస్మస్ కాలంలో మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క ఆరాధనలో మనం పాల్పొందుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా మన యొక్క ఈ యొక్క సెలబ్రేషన్ ద్వారా మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఏదో ఒకటి మంచిగా తినాలి, మంచి మంచి కొత్త బట్టలు ధరించుకోవాలి, పండగ చేసుకోవాలి అన్నది కాదండి. అంతే అయితే అది వ్యర్థమైనది. ఏ టైంలో అయినా ఆ పనులు మనం చేయొచ్చు. కానీ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడం అంటే దానికి నిజమైన అర్థము ఎప్పుడు ఉంటుంది, వెన్ ఇట్ విల్ బీ మీనింగ్ఫుల్ అన్నది మనం ఆలోచించినట్లయితే, ఎప్పుడైతే ప్రభు వారి యొక్క ప్రేమను మనం ఇతరులకు తెలియపరుస్తామో, ఆయన రక్షకునిగా వచ్చారు, నశించిపోతున్న వారికి, నరకానికి వెళ్తున్న వారిని, పాప శాప మరణములో బంధించబడిన వారిని విడుదల చేయటానికి యేసయ్య వచ్చారు అన్న సత్యమును వారికి మనం తెలియపరచగలిగినట్లయితే అది నిజమైన క్రిస్మస్. ఈ యొక్క జ్ఞానులు అంటే వారు అనుకోవచ్చు మాకు అన్నీ ఉన్నాయి, జ్ఞానం ఉంది, ధనం ఉంది, మాకేమీ లోటు లేదు అని వారు ఉండొచ్చు. కానీ ఆ విధంగా వారు లేరు. మనుషుల్ని ప్రతి ఒక్కరిలో ఒక వాక్యూమ్ లేకపోతే ఒక స్థలం ఉంది. ఆ ఒక్క స్థలమును మనుషులు ఏంటంటే ఏదేదో చేసి ఎన్నో విధాలుగా ఆ ఒక్క ఖాళీని నింపుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఒక రైటర్ చెప్పారు కదా, ఒక పోయెట్, వీ హ్యావ్ అ గాడ్ షేప్డ్ వాక్యూమ్ ఇన్ అవర్ హార్ట్స్. మన జీవితంలో దేవుని ఒక రూపంలో ఒక లోటు ఉంది. ఆ లోటును దేవుడు తప్ప ఏది కూడా నింపలేదండి. హల్లెలూయా. కొందరు ఏంటంటే సంతోషం వెతుకుతారు లోకంలో. దాని ద్వారా, ఎంజాయ్మెంట్ ద్వారా మనం తృప్తి చెందగలం, మనం సంతోషంగా ఉండగలం అనుకుంటారు. కానీ దాని వెనకాల వెళ్ళి దాన్ని పొందుకొని అనుభవించిన తర్వాత వారు రియలైజ్ అయ్యేది ఏంటంటే అది చాలా తాత్కాలికం. ఇట్ ఈస్ వెరీ ఇల్యూసివ్. దానిలో ఏ ఒక్క సంతోషము లేదు అని వారు తెలుసుకుంటారు. ఎంత ఖర్చు పెట్టుకున్నా, ఎంత టైం వేస్ట్ చేసుకున్నా వారు వెతుకుతున్నది పొందుకోలేకపోయారన్న ఆ ఒక వాయిడ్ వారిలో ఉండిపోతూ ఉంటుంది. కానీ యేసు ప్రభు వారు మనకు ఏం తెలియపరుస్తూ ఉన్నారంటే ఆ ఒక వాక్యూమ్ని, ఆ ఒక లోటును, ఆ ఒక అవసరతను తీర్చగలిగింది యేసయ్య వారు మాత్రమే. దాని కొరకే ఆయన ఈ లోకానికి వచ్చారు. హీఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్ అని చెప్పాను. యేసు ప్రభు వారి యొక్క జన్మం గురించి ఎందుకు మాట్లాడుకుంటూ ఉన్నామంటే ఆయన ఆత్మస్వరూపి,
ఆయనకు ఆది కానీ అంతము కానీ లేదు. హీ హ్యాస్ నో బిగినింగ్ అండ్ హీ హ్యాస్ నో ఎండ్. అటువంటి ఒక దేవుడు మనుషునిగా రావాల్సి వచ్చింది. అది నెరవేర్చబడాలంటే ఆ ఒక్క అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్న యేసు ప్రభువారు హిస్ స్టేటస్ బిఫోర్, నౌ అండ్ ఫర్ ఎవర్, అది ఎప్పుడు కూడా ఆ ఒక్క రాజుగానే ఆయన ఉంటారు. కానీ ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎలాగొచ్చారండి? రిక్తునిగా వచ్చారు, ఒక దాసునిగా వచ్చారు. ఆయన ఒక పశువుల పాకలో జన్మము పొందవలసి వచ్చింది. ఈ యొక్క పరిస్థితులను బట్టి అనేక మంది ఆయన రాజు అని గుర్తించలేకపోయారు. బట్ లెట్ మీ టెల్ యూ, దట్ డస్ నాట్ డినై ఆర్ రిఫ్యూజ్ ద ఫ్యాక్ట్ దట్ జీసస్ ఇస్ కింగ్ ఆఫ్ కింగ్స్ నౌ అండ్ ఫర్ ఎవర్. ఆయన ఎప్పటికీ కూడా ఆయన రాజువే. ఆయనను రాజు కాదు అనుకోవడానికి, ఆయనలో శక్తి లేదు, లేకపోతే ఆయన సహాయము చేయడు, ఆయన కనికరం లేదు అని అనుకోవడానికి వీలు లేదు. ఆయన శక్తి ప్రభావములు ఎల్లప్పుడూ ఉన్నదే. ముందు ఆయన రాజు, ఇప్పుడు రాజు, నిరంతరము కూడా ఆయన రాజుగానే ఉంటారు. కానీ సంభవించిన ఈ యొక్క సంగతులను మనం కొద్దిసేపు ధ్యానించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ యొక్క జ్ఞానులు యేసు ప్రభు వారిని వెతికి వచ్చినప్పుడు వారు హేరోదు భవనానికి వచ్చారు. ఎందుకు హేరోదు దగ్గరకు వచ్చారంటే వారి యొక్క సర్చ్, వారి యొక్క వారు ఏదేదైతే చదివారో లేఖనాలు, గ్రంథాలు, ప్రీవియస్ మెటీరియల్ ఏదేదైతే వారికి అవైలబుల్ ఉందో అవన్నీ చదివి వారు ఏం తెలుసుకున్నారండి? యూదులకు రాజు జన్మించాడని తెలుసుకున్నారు. ఒక్క క్షణం ఆగి మిమ్మలను ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. వారు ఆ ఒక్క దినాలలో, ఆ జ్ఞానులు ఉన్న దినాలలో గ్రంథాలు ఎలాగుండేవో, అవి ఒక పార్చ్మెంట్ పేపర్ అంటాం. మనకిప్పుడు ఉన్నంత మంచిగా బైబిల్స్ కానీ బుక్స్ కానీ లేవు. వారు దేని మీద రాస్తూ ఉండేవారు, ఎలాగ రాసి దాన్ని భద్రపరుస్తూ ఉండేవారు. స్క్రోల్స్లో ఆ ఒక్క జ్ఞానమైన ఏదైనా రాసి జాగ్రత్తగా ఉంచేవారు. ఇటువంటి అన్నిటి ద్వారా దానిని చదివి వారంటే ఎంతో కష్టపడి ఆ ఒక్క జ్ఞానాన్ని సంపాదించుకొని ఉంటారు కదా. సంపాదించుకొని వాట్ ఎవర్ దే లెర్న్డ్, దే వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ ద జాయ్ ఆర్ ద ఫ్రూట్ ఆఫ్ దేర్ లెర్నింగ్. అందుకే ఒక రాజు జన్మించాడని తెలిసినప్పటికీ ఆయన అందరూ రాజులాగా కాదు, హీ ఈజ్ సమ్వన్ స్పెషల్. ఎందుకంటే ఆయన కొరకు ఆకాశ మండలంలో ఒక సూచన దేవుడు పెట్టాడు కదా. హీ మస్ట్ బి సమ్వన్ వెరీ యూనిక్ అండ్ సమ్వన్ వెరీ స్పెషల్ అని వారికి అర్థమైంది. అంటే వారి యొక్క స్టడీ ద్వారా వారు తెలుసుకున్న సత్యము. మనము బైబిల్ చదువుతూ ఉన్నాం, మీరేం నేర్చుకుంటూ ఉన్నారు? ఊరికే చదవాలని ఏదో ఒక నామకార్థముగా రోజు ఒక అధ్యాయమో లేకపోతే ఒక 10 వచనాలని మీరు పెట్టుకొని అంత చదివి మీ యొక్క పనులలో, మీ యొక్క అనుదిన జీవితంలో కొనసాగి వెళ్ళిపోతూ ఉన్నారా? లేకపోతే బైబిల్ చదువుతున్నప్పుడు ఆసక్తితో, భక్తితో, విశ్వాసముతో దేవుడు నాతో ఏమి చెప్తున్నారు ఈరోజు, ఆయన ఒక బైబిల్ ద్వారా నాకు ఏం బయలుపరుస్తూ ఉన్నారు అన్న ఒక ఆశతో మీరు చదువుతూ ఉన్నారా? మీ యొక్క బుక్స్ చదివినట్లు లేకపోతే ఒక నావెల్ చదివినట్లు బైబిల్ చదవకండి దైవజనాంగమ్మ. మనం ఎలాగ బైబిల్ చదవాలంటే అది పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధాత్మ దేవుడు రాసిన గ్రంథమని, అది దేవుని యొక్క మనస్సును మనకు తెలియపరిచేదని భక్తితో, విశ్వాసముతో మనము బైబిల్ తెరిచి చదవాలి. అంతేకాకుండా మన యొక్క స్వంత జ్ఞానము, మన ఒక అండర్స్టాండింగ్తో దేవుని యొక్క మాటలను మనము అర్థం చేసుకోలేము. ఇప్పుడు సామాన్యులు మీరు మెడిసిన్ సంబంధించిన బుక్స్ అనండి, లేకపోతే లా సంబంధించిన బుక్స్ ఒక 10th స్టాండర్డ్ స్టూడెంట్ ఓపెన్ చేసి చదివితే ఏమైనా అర్థమవుతుందండి? అర్థం అవ్వదు. లోకరీతిగా ఉన్న జ్ఞానమే మనకు అర్థం అవ్వదు. అలాంటిది పరిశుద్ధాత్మ దేవుడు రాసింది అర్థం అవ్వాలంటే మనకు నేర్పించే ఒక టీచర్ కావాలి కదండి. ఆ టీచర్ ఎవరో కాదు, పరిశుద్ధాత్మ
దేవుడు. అందుకే మనం బైబిల్ తెరిచినప్పుడు యేసయ్య, పరిశుద్ధాత్మ దేవ, మీరు రాసిన మాటలు నేను అర్థం చేసుకోవడానికి, నా జీవితంలో అది అప్లై చేసుకోవడానికి నాకు నేర్పించండి, మీ యొక్క జ్ఞానము, మీ యొక్క సహాయము నాకు అనుగ్రహించండి అని ప్రార్థన చేసి మీరు ఎప్పుడైతే బైబిల్ తెరిచి చదువుతారో తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడతారు. హల్లెలూయా. నమ్ముతూ ఉన్నారా? ఎందుకంటే వాక్యము సజీవమైన వాక్యం. ఇట్ ఈస్ ద లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. రెండవదిగా మనతో మాట్లాడుతున్నది సజీవుడైన దేవుడు. యేసు ప్రభువారు మరణించి లేచి నిత్య నిరంతరమునకు కూడా ఆయన జీవించుచున్న దేవుడు అయి ఉన్నారు. ఆయన మనతో మాట్లాడే దేవుడు, మనలను ఆదరించే దేవుడు. మనకి ఏదైనా విషయంలో జ్ఞానం కావాలంటే ఆ ఒక్క జ్ఞానమును ఇచ్చే దేవుడు అయి ఉన్నాడు. గనుక ఎలాగైతే ఈ యొక్క జ్ఞానులు ఆ ఒక్క వాట్ ఎవర్ రిసోర్సెస్ దే హ్యాడ్ దానిని చదివి ఎలాగైతే యేసయ్య వారి గురించి తెలుసుకున్నారో, బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు మనము కూడా ఇంకా లోతుగా దేవుని తెలుసుకోవడానికి, ఇంకా బలముగా ఆయనతో అంటగట్టబడ ఉండడానికి, ఇంకా ఎక్కువగా యేసయ్యలాగా ఉండటానికి మనము ప్రయత్నము చేయాలి. సో వీళ్ళు జస్ట్ ఒక రొటీన్ విధానంలో లేకపోతే అందరిలాగా చదివి విడిచిపెట్టలేదు, కానీ ఆ ఒక్క జ్ఞానము ఎలాగ దానికి ఒక ప్రతిఫలము ఉండాలి, దానిని ఎలాగ వినియోగించుకోవాలో వారు ఆలోచించి ఏం చేశారండి, వారు ఆ ఒక్క నక్షత్రమును వెంబడిస్తూ అది కదులుతుందని వారు గ్రహించారు. గనుక దాని వెనకాల అది ఎక్కడికి వారిని నడిపిస్తుందో అక్కడికి వెళ్ళాలి. అది ఇట్ ఈస్ గివింగ్ దెమ్ ఎ మెసేజ్. ఆ నక్షత్రం మాట్లాడట్లేదు కానీ ఇట్ ఈస్ గివింగ్ దెమ్ ఎ మెసేజ్ కదండి. ఆ ఒక కదలిక అది ఇట్స్ ఇన్ వన్ పర్టిక్యులర్ డైరెక్షన్ అండ్ విత్ అ పర్పస్ అని తెలియపరుస్తుంది. ఆ ఒక్క సందేశమును మాటల్లో కాదు కానీ ఆ ఒక్క విధానంలో ఈ యొక్క జ్ఞానులు గ్రహించారు. అందుకేమో వారిని జ్ఞానులు అంటూ ఉన్నారు. అనేక మంది చూస్తుంటారు లోకంలో. ఆ రోజుల్లో భూమి మీద ఉన్న వారందరూ ఆ ఒక్క నక్షత్రాన్ని చూచి ఉంటారు. కానీ వీళ్ళు వారికి ఉన్న ఆసక్తిని బట్టి, వారికి ఉన్న భక్తిని బట్టి ఆ నక్షత్రమును చూసినప్పుడు దాని యొక్క విలువ ఏంటో వారు తెలుసుకోవాలి. అది ఏంటి, ఎందుకు వచ్చింది అని పరిపూర్ణమైన ఒక జ్ఞానం పొందుకోవడానికి వారు ఇష్టపడ్డారు. కనుక వారు దానిని వెంబడించారు, వచ్చి అంతేకాకుండా ఏంటంటే వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్ నెవర్ గివ్ అప్ ఆన్ ఎనీథింగ్ దట్ ద లార్డ్ పుట్స్ ఆన్ యువర్ హార్ట్. మీ యొక్క మనసులో ఒక ఆలోచన, ఒక పని ఏదైనా చేయాలి అని దేవుడు మీకు ఒక ఆశ, ఒక తలంపు ఇచ్చినట్లయితే దానిని నెగ్లెక్ట్ చేయొద్దు, దానిని మరిచిపోవద్దు, లేకపోతే దాని విషయంలో అశ్రద్ధగా ఉండొద్దని నేను మనవి చేస్తున్నాను. ఈ యొక్క జ్ఞానులు వారు దేవుడు ఇచ్చిన ఆ ఒక్క దర్శనం అనండి, లేకపోతే ఆ ఒక్క జ్ఞానమును బట్టి దానిని వెంబడించారు. దే పర్సూడ్ ద ట్రూత్ దట్ దే హ్యాడ్ రిసీవ్డ్. దానిని వెంబడించి ఏం చేయాలో అది తెలుసుకోవడానికి వారు ప్రయత్నము చేశారు. తెలుసుకుని ఊరికే కూర్చుంటే వారు ప్రతిఫలము పొందుకొని ఉండేవారు కాదు. దాని యొక్క గొప్పతనం ఏంటో, దాని యొక్క శ్రేష్టత ఏంటో అది పరిపూర్ణముగా ఆ ఒక ట్రూత్ వారు కంప్లీట్గా తెలుసుకోవడానికి సాధ్యమై ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే వారు ప్రయాసపడ్డారు, అది చాలా ఒక లాంగ్ జర్నీ, చాలా దినములో సంవత్సరములు కూడా పట్టి ఉండొచ్చని జ్ఞానులు అంటే కామెంటేటర్స్, స్కాలర్స్ చెప్తూ ఉన్నారు కదా. ఎందుకంటే వారు యేసు ప్రభు వారి దగ్గరికి వారు వచ్చినప్పటికీ హీ వాజ్ ఆల్మోస్ట్ 2 years అంటూ ఉన్నారంటే ఆయన జన్మించి చాలా సంవత్సరం అయింది. అంటే ఇంతకాలం వారు ప్రయాణం చేసిన వారికి ఎన్నో అడ్డులు వచ్చి ఉండొచ్చు. వారి యొక్క ఉత్సాహంలో ఏదైనా దే మే హ్యావ్ బికమ్ అ లిటిల్ వ్యరీ. ఇంతకాలం ప్రయాణం చేసాం, ఇంకెక్కడికి వెళ్ళాలో, ఇంకెంత దూరం వెళ్ళాలో, ఎవ్రీథింగ్ వాజ్ ఇండెఫినెట్. అయినా కూడా దే డిడ్ నాట్ గివ్ అప్ ఆన్ దేర్ సర్చ్. వెళ్ళాలి, చెయ్యాలి, ఈ నక్షత్రం ఎక్కడి వరకు వెళ్తే వెళ్ళాలి. ఎన్నో అడ్డులు వచ్చి ఉండొచ్చు, వారు అనారోగ్యంగా అయి ఉండొచ్చు, ఇంకెన్నెన్ని సమస్యలు వారు ఎదుర్కొన్నారో మనకు తెలియదు. బట్ న్యాచురల్గా ఆలోచించినట్లయితే, కామన్ సెన్స్ మనం వాడినట్లయితే ఇట్ ఈస్ న్యాచురల్ కదా. వారు ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఉంటారు, కానీ వాటన్నిటినీ వారు దాటారు, వాటన్నిటినీ వారు జయించారు.
దేనికోసం అంటే ఆ ఒక్క యూదులకు రాజుగా జన్మించిన వాణిని చూడాలి. మీకు ఆ ఒక్క ఆశ ఉందా? బైబిల్ చదువుతూ ఉన్నాం, చర్చికి వస్తూ ఉన్నాం, క్రిస్టియన్స్ అని చెప్పుకుంటూ ఉన్నాం, కానీ నిజముగా యేసయ్యను మనం చూసామా? ఆయనను రాజుగా మనం తెలుసుకొని ఉన్నామా? ఆయనను ఆరాధిస్తూ ఉన్నామా? ఈ యొక్క జ్ఞానులు వచ్చినప్పుడు హేరోద్ దగ్గర వారు ఏమంటున్నారండి, ఎందుకు వచ్చారని? ఒక్కసారి మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచితమని చెప్పిరి. దేనికోసం వచ్చారంటండి? ఏదో ఒక హెల్ప్ పొందుకుందాం, రాజు జన్మించాడు కదా, మాకు ఏదైనా సహాయం చేస్తాడనుకున్నారా? స్వార్థముగా వారు ఏది కోరుకోలేదండి. ఆయనను పూజించటానికి, వీ హ్యావ్ కమ్ టు వర్షిప్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. ఆయనను ఆరాధించడానికి, ఆయనను పూజించడానికి వచ్చి ఉన్నామని చెప్తూ ఉన్నారు. దాట్ షుడ్ బీ అవర్ డిజైర్ టు. యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఇంక ఏది అవసరత ఉన్నా అవన్నీ కూడా సెకండరీ అండి. ఎందుకంటే మన దేవుడు మనలను ప్రేమించే దేవుడు, మన అవసరతలను తీర్చే దేవుడు. కానీ మనం ఎందుకు దేవుని దగ్గరకు వస్తున్నామంటే ఆయనను పూజించడానికి, ఆయనను ఆరాధించడానికి. మనం పాటలు పాడిన, ప్రార్థన చేసిన, మౌనంగా ఉన్న మన యొక్క హృదయ అంతరంగము నుండి ప్రభుని మనము ఆరాధించాలి. ఆయనను ఆరాధిస్తున్నప్పుడు ఏ ఒక ఆలోచన, ఏ ఒక అవసరత గురించి మీరు ఆలోచించకండి. యేసయ్య అంతే. హీ మస్ట్ బీ యోర్ ఫోకస్, హీ మస్ట్ బీ ద సెంటర్ అండ్ ఎవ్రీథింగ్ ఆఫ్ యోర్ వర్షిప్. ఆయన తప్ప ఏది ఆలోచించొద్దు. ఆయన చేసిన మేలులు, ఆయన మనలను దీవిస్తున్న విధానం, ఆయన మనకిచ్చిన వాగ్దానములు, ఆయన ఏం చెయ్యబోతున్నారు, ఏం చేశారు, వీటి గురించి ఆలోచించండి. దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించి, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించి ఆయనను మనము పూజించాలి. ఈ విధంగా మనం చేసినట్లయితే ఆ ఒక రియల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్, ద జాయ్ అండ్ ద పీస్ దట్ హీ గివ్స్, అది మనము ఎక్స్పీరియన్స్ చేయగలమండి. అవన్నిటినీ కూడా సంతోషము, సమాధానమును మనము పొందుకోగలం. రాజులకు రాజుగా ప్రభువారు ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క జ్ఞానులు ఏంటంటే యూదులకు రాజుగా జన్మించిన వాణ్ణిని చూడడానికి వచ్చారు. కానీ ఆయన ఎక్కడ ఉన్నాడండి? ఉన్నారా? హేరోదు భవనంలో లేరు. రాజుగా వచ్చిన వాడు రాజభవనంలో ఉండాలి అన్నది, దట్ ఈస్ వాట్ ఎవ్రీబడి వుడ్ థింక్ అండ్ ఎవ్రీబడి ఎక్స్పెక్ట్స్. కానీ ప్రభువారు ఎక్కడ ఉన్నారంటే ఆ ఒక్క నక్షత్రం వారిని ఎక్కడికి నడిపించింది? బెత్లెహేముకు నడిపించింది. అక్కడ ఒక పశువుల పాకలో యేసు ప్రభువారు జన్మించవలసి వచ్చింది. ఎందుకంటే ఆ ఒక్క దినాలలో జరుగుతున్న ఆ ఒక్క సెన్సస్ బట్టి పట్టణం అంతా కూడా ప్రజలతో నిండి ఉండడం వలన ఆయన ఉండడానికి ఏ ఒక్క ఇంటిలో కానీ, ఏ ఒక్క గదిలో కానీ స్థలము లేకుండా పోయింది. కనుక ఆయన ఒక సత్రంలో, పశువుల పాకల్లో ఆయన జన్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీరు అనుకోవచ్చు, ఎందుకు యేసయ్య వారు అలాగా అంత ఒక బీద పరిస్థితిలో, దీన పరిస్థితిలో జన్మించవలసి వచ్చింది? బెత్లెహేములోనే ఎందుకు? ఇంకే ఒక ఆప్షన్ లేదా అని మనకు ఒక ప్రశ్న రావచ్చు. కానీ దేవుడు ఏది కూడా ఒక రీజన్ లేకుండా, ఒక ఉద్దేశము లేకుండా చెయ్యరు. ప్రభువారు ఆ ఒక్క అత్యున్నతమైన సింహాసనం విడిచిపెట్టి లోకానికి, ఈ యొక్క భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన రిక్తునిగా వచ్చారు, ఆయన ఒక దాసునిగా వచ్చారు. అంతేకాకుండా ఆ ఒక్క పశువుల పాకను ఎందుకు ఎన్నుకొని ఉంటారని ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే, అక్కడ ఏ ఒక్క మనుషులు కూడా, సామాన్యులు కూడా ఉండడానికి ఇష్టపడరు కదండి, అసహించుకుంటారు. పశువులు ఉంటున్న స్థలం అది చాలా మురికిగా ఉంటుందనో, లేకపోతే మానవులు నివాసం చేయటానికి అనుకూలమైన ఒక స్థలం కాదు. అయినా కూడా ప్రభువారు ఎందుకు అక్కడ జన్మించారంటే, ఆ ఒక్క పశువుల పాక మన యొక్క ఆత్మీయ పరిస్థితికి ఒక ప్రతిబింబం. మన యొక్క హృదయాలు ఆ విధముగా ఉన్నాయి, చీకటితో నిండి ఉన్నాయి. అది మురికిగా, భయంకరమైన ఒక పరిస్థితిలో మన యొక్క జీవితాలు, మన యొక్క హృదయాలు ఉంటాయి.
అంటే దేవుడు లేకపోతే మన యొక్క పరిస్థితి అది మనం గుర్తించాలి. కానీ ప్రభు అక్కడ జన్మించడం వలన మన యొక్క పరిస్థితి అంతా కూడా మారిపోయిందండి. ఆ ఒక్క రోజు యేసయ్య వారు జన్మించినప్పుడు ఎలాగున్నదో అది బైబిల్లో రాయబడి ఉంది. ఈరోజు నేటికి మీరు ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే యేసయ్య వారు జన్మించిన ఆ ఒక్క స్థలంలో ఒక మంచి దేవాలయమును నిర్మించి ఉన్నారు. ద చర్చ్ ఆఫ్ నేటివిటీ అంటారు, లేకపోతే ద బాసిలికా ఆఫ్ క్రైస్ట్ బర్త్ అని ఒక మంచి ఆలయం నిర్మాణం చేశారు. అక్కడికి ఇప్పుడు తెలుసండి, ఆయన జన్మించినప్పుడు ఎవ్వరూ అక్కడ ఉండడానికి, ఆ చుట్టూ ప్రాంతంలో కూడా ఉండడానికి ఇష్టపడి ఉండరేమో. ఇప్పుడు దేశ విదేశాల నుండి థౌజండ్స్ ఆఫ్ మైల్స్ ప్రయాణం చేసి ఆ ఒక చర్చ్ ఆఫ్ నేటివిటీ చూడడానికి వెళ్తారు. అక్కడ వెళ్ళాలంటే చాలా పెద్ద క్యూ ఉంటుంది, వెయిట్ చేయాలి. అది కూడా ఒక చిన్న ప్లేస్. అది వెళ్ళినప్పుడు చాలా ఏంటంటే మనం వంగి లోపల ఉంటుంది అన్నమాట. అక్కడికి వెళ్ళినప్పుడు మీరు అక్కడ చూడగలిగేది ఏంటంటే, అక్కడ ఇప్పుడు ఆ ఒక్క స్పాట్ని ఒక స్టార్తో, అంటే స్టార్ ఆఫ్ ఇజ్రాయెల్తో అలంకరించి ఆ ఒక్క స్థలమును పవిత్రపరిచారు, భద్రపరిచారు. అనేక మంది వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకొని వస్తూ ఉంటారు. ఇప్పుడు ఇట్ హ్యాస్ బికమ్ ద ఏంటంటే సెంట్రల్ పాయింట్. అందరూ కూడా వెళ్ళిన వారు ఇజ్రాయెల్ దేశానికి ఒక పర్యటన, ఒక టూరిజంగా కానీ, లేకపోతే అక్కడ ఉన్నవారైనా వారు ఆశించేది ఏంటంటే యేసు ప్రభువారు జన్మించిన ఆ ఒక్క స్థలమును చూడాలి అని ఆశపడతారు. అంటే ఇట్ హ్యాస్ బికమ్ సచ్ అ ప్రెషియస్ ప్లేస్. ఆ ఒక్క దినం అందరూ అసహించుకునే ఒక స్థలమేమో ఇప్పుడు అందరూ కోరుకునే స్థలముగా మారింది. హల్లెలూయా. దేని బట్టి? యేసు ప్రభువారు అక్కడ జన్మించడం బట్టి. నేను చెప్పదలుస్తున్నది ఏంటంటే, మన యొక్క హృదయం కూడా, మన యొక్క జీవితాలు కూడా అది చాలా మురికిగా, డర్టీగా, చీకటిగా అది ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువారు వస్తారో, ఎప్పుడైతే మనం ఆయనను చేర్చుకుంటామో ఆ పరిస్థితి అంతా కూడా మారిపోతుందండి. హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు ఆయన ఒక కిరీటం ధరించుకొని ఒక సింహాసనం మీద కూర్చోలేదేమో, కానీ ఆయన రాజు అని గుర్తించిన వారందరినీ ఆయన అంగీకరించి వారి యొక్క హృదయమును ఆయన ఒక సింహాసనముగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. మీ యొక్క హృదయంలో ఆయన ఆహ్వానించారా? ఆ రోజు బెత్లెహేంలో ఆయన ఉండటానికి స్థలం లేదేమో, ఈరోజు మీ యొక్క హృదయంలో స్థలం ఉందా? ఆయనను చేర్చుకున్నారా? ఆ విధంగా చేసి ఉన్నట్లయితే మీ యొక్క జీవితం కూడా ఎలాగైతే బెత్లెహేంలో ఉన్న ఆ ఒక్క పశువుల పాక ఈ ఒక రోజు ఒక ఫేమ్, నేమ్ అండ్ ఫేమ్ పొందుకున్న ఒక గొప్ప చర్చ్గా మారి ఉందో, మీ యొక్క హృదయం కూడా దేవుడు గుర్తించే ఒక ఆలయములుగా మారిపోతుందండి. హల్లెలూయా. ఆయన ఎప్పటికీ కూడా రాజునే. ఆ దీన స్థితిలో ఒక దాసునిగా వచ్చినప్పుడు చాలామంది గుర్తించలేదేమో, కానీ ఆ ఒక్క మాట, ఆయన ఒక్క శక్తి, ఆయన ఒక్క ప్రభావము అన్నిటిలో, ఆయన జన్మంలో ఉన్నది, ఆయన ఒక్క పరిచర్యలో ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన చేస్తున్న అద్భుత కార్యములలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎలాగైతే ఆయన వ్యాధులను స్వస్థపరిచారు, అంటే ఆయనకి ప్రతి ఒక్క వ్యాధి మీద అధికారం ఉందని ఆయన తెలియపరిచారు. గ్రుడ్డి వారిని, కుంటి వారిని, కుష్ఠ వ్యాధితో ఉన్నవారిని అందరినీ కూడా ఆయన స్వస్థపరిచారు. పుట్టికతో ఉన్న సమస్యల నుండి ఆయన స్వస్థపరిచారు. అంతేకాకుండా దయ్యము పట్టి బాధపడుతున్న వారిని ఆయన విడిపించారు. అంటే దయ్యముల మీద కూడా ఆయనకు అధికారం ఉందని ఆయన తెలియపరిచారు. అంతేకాకుండా ఆ ఒక్క తుఫాను వచ్చినప్పుడు ఆ గాలులను ఆయన బంధించగలరు. ఆ ఒక్క తుఫాను రేగకుండా ఆ ఒక్క సముద్రమును ఆయన నెమ్మది చేయగలరు. ప్రకృతి మీద ఆయనకు అధికారం ఉన్నదని ఆయన తెలియపరిచారు. కానీ ఇవన్నీ కూడా ఆయన ఒక రాజులాగా వస్త్రాలు ధరించుకొని రాజులాగా ఒక రాజభవనంలో కూర్చొని చేయలేదు, కానీ ఆయన ఒక ప్రజల మధ్యలోకి వచ్చి
ఆయన ఈ యొక్క కార్యములను చేస్తూ ఆయన ఇట్స్ నాట్ ద వే హీ వాజ్ డ్రెస్సింగ్ ఆర్ ద వే హీ ప్రెజెంటెడ్ హిమ్సెల్ఫ్ బట్ వాట్ హీ వాజ్ డూయింగ్. ఆయనలో ఉన్న ఆ ఒక్క శక్తి, ఆయన ఒక్క రాజు యొక్క అధికారం మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాం. ఆయన ప్రతి ఒక్క విధానంలో కూడా నోబడీ కుడ్ డినై ద అథారిటీ విత్ విచ్ హీ స్పోక్ అండ్ డిడ్ థింగ్స్. అంతేకాకుండా మనం చూస్తూ ఉన్నాం, ఆయన యెరూషలేం పట్టణాన్ని ప్రవేశిస్తూ ఉన్నప్పుడు, అంటే ఆయన ఇంకా సిలువ మీద బలియాగంగా అర్పించబడే ఒక వారం ముందు యెరూషలేం పట్టణమును ఆయన ప్రవేశిస్తున్నప్పుడు ఒక రాజునిగా ఆ ఒక గాడిద పిల్ల మీద ఆయన సవారీ అయి వస్తూ ఉన్నప్పుడు అందరూ ఆయనను రాజుగా ఘనపరిచారు. హోసానా హోసానా అని ఆయనను స్తుతిగానము చేశారు. అంటే గుర్తించేవారు, ఆయన రాజు అని గుర్తించేవారు ఉన్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. చిన్ననాటిలో మీరు ఈ యొక్క స్టోరీ వినే ఉంటారు. ఒక మంచి రాజు ఉండేవాడంట. చాలా తన ప్రజలను ప్రేమించే ఒక రాజు. కానీ ఎప్పుడైనా ఆయన ఒక ఫీడ్బ్యాక్ కావాలని ఆ మంత్రులను కానీ ఇతరులను అడిగినప్పుడు, నా గురించి ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు, నా యొక్క పరిపాలనను నేను ఎలాగా మార్చుకోగలను, ప్రజల యొక్క సమస్యలు ఏంటి, వారు నా మీద ఏదైనా వారికి కష్టం ఉందా అని అడిగినప్పుడు ఎవ్వరు కూడా రాజుని దగ్గర ధైర్యముగా కానీ ఆనెస్ట్గా కానీ వారి యొక్క ఒపీనియన్ చెప్పలేకపోతూ ఉండేవారంట. గనుక ఈ రాజు ఏం చేస్తాడంటే, నేనే నా ప్రజల మధ్యలోకి వెళ్ళి వారు నా గురించి ఏమనుకుంటున్నారో నేను తెలుసుకోవాలి అని తలంచి ఆయన ఏం చేస్తాడంటే, తన రాజ వస్త్రములన్నీ ప్రక్కకు పెట్టి ఒక సామాన్యునిగా, ఇంకా చెప్పాలంటే ఒక అడుక్కునే వానిగా వేషము వేసుకొని, చినిగిపోయిన బట్టలు వేసుకొని ఒక సామాన్యమైన ఒక వ్యక్తిగా తన రాజ్యంలోనికి వెళ్తాడు. అక్కడ ప్రజలతో తను మాట్లాడుతూ ఉన్నాడు. అనేకమైన సంభాషణల్లో తన యొక్క మీ రాజు గురించి మీరేమనుకుంటున్నారు, ఆయన మిమ్మల్ని బాగానే చూసుకుంటాడా, మీకేం అవసరతలు ఉన్నాయి, ఈ విధంగా వ్యక్తిగతంగా ఆయన ఏం చేశారంటే, ఆ ఒక్క మనుషుల యొక్క హృదయంలో ఏముంది, వారి యొక్క అవసరతలు ఏంటి, వారి మధ్యలో ఉంటే వారి కష్టాలేంటో అది నాకు తెలుస్తుంది అని ఈ యొక్క రాజు అలాగా చేశాడంట. ఎప్పుడైతే ఒక సామాన్యమైన వ్యక్తిగా ప్రజలలో ఆయన ఉన్నాడో, అందరూ రాజుకి ఇచ్చిన గౌరవము, రాజు వచ్చినప్పుడు ప్రవర్తించినట్టు సామాన్యులతో ప్రవర్తించరు కదండి. సో వారి యొక్క ట్రూ నేచర్ మనకు తెలుస్తుంది. ఇవన్నీ కూడా రాజు గ్రహించడానికి, అర్థం చేసుకోవడానికి సహాయం అయ్యిందనమాట. అంతేకాకుండా ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారు, వారి యొక్క కష్టాలు ఏంటి, ఎవరు ఎలాగ బాధపడుతూ ఉన్నారో వారిని స్వయంగా ఆయన చూసినప్పుడు ఆయన అర్థం చేసుకున్నాడు. తర్వాత ఆయన మరలా ఆ ఒక్క వేషం అంతా కూడా తీసి తన యొక్క సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన చెప్తాడు, నేను మీ మధ్యలోకి వచ్చినప్పుడు ఫలానా వారు ఇలాగా చెప్పారు, ఇలాగా చేశారు, ఇవన్నీ కూడా తెలియపరిచి ఏం చేయాలో, వారికి ఎవరికి బహుమానం ఇవ్వాలో, ఎవరికి ప్రతిఫలం ఇవ్వాలో ఇస్తాడండి. ఈ కథ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, మన యొక్క రక్షకుడైన యేసయ్య వారు కూడా ఆయన నిజముగా రాజు. కానీ ఎప్పుడైతే ఆయన దీనునిగా ఈ లోకానికి వచ్చారో మనము ఆయనను గుర్తించలేకపోతున్నామేమో. ఆయన స్వయంగా భూమి మీద ఉన్న దినాల్లో అనేక మంది ఆయనను అంగీకరించలేదు. ఈవెన్ ఆ పరిసయ్యులు, సద్దూక్యులు, ఆ ఒక్క శాస్త్రులు వారి లేఖనాలు చదువుతూ ఉన్నారు, ప్రవచనాలు తెలుసు వారికి. కానీ యేసు ప్రభు వారిని వారు బయటికి ఆయన ఎలా కనిపిస్తున్నారు, పరిస్థితులు ఎలాగా, ఆయన ఒక వడ్రంగి కుమారునిగా జన్మించడమే వారు చూశారు. కానీ ఆయన నిజముగా వాస్తవముగా ఆయన రాజులకు రాజు, లేకపోతే యూదులకు రాజుగా వచ్చి ఉన్నారు. వారిని విడిపించటానికి, విమోచించటానికి, వారి యొక్క పాపం నుండి రక్షించటానికని వారు తెలుసుకోలేకపోయారు. యేసు ప్రభు వారు మనం చెప్పాలంటే ఆయన జీవిత కాలం అంతా కూడా ఆయన రాజుగానే ఉన్నారు. ఆయన ఒక అవుట్వర్డ్ అపియరెన్స్ ఎలాగున్నప్పటికీ కూడా హీ నెవర్ సీస్ టు బీ అ కింగ్. ఆయన ఒక రాజునిగానే ఆయన ఉన్నారు. ఈవెన్ సిలువ మీద ఆయనను
సిలువ మీద శిక్షించినప్పుడు కూడా ప్రజలు ఎలాగంటున్నారండి, దేనికోసం ఆయనను శిక్ష వేస్తూ ఉన్నారు, ఆయనను సిలువ యొక్క శిక్షకు యాహుతి చేశారని మనం చూసినట్లయితే ఆ ఒక్క ట్రయల్ అంతటిలో మనం చూస్తూ ఉన్నాం. నువ్వు యూదులకు రాజు అని చెప్తున్నావు కదా, అలాగైతే నీ యొక్క కిరీటం ఏది, నీ యొక్క రాజవస్త్రములు ఏయి అని వారు ఆ ఒక్క సైనికులు హేళన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా వారు ఏం చేస్తున్నారండి, నువ్వు రాజు అయితే నీకు ఒక కిరీటం ఉండాలి కదా అని చెప్పి వారు ముళ్ళలను ఒక కిరీటముగా అల్లి ఆయన తల మీద పెట్టి ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రభువారు భరిస్తూనే ఉన్నారు. ఆయన ఎన్నో మాటలు చెప్పొచ్చు, ఎంతైనా ఆయన వారిని వ్యతిరేకించవచ్చు, కానీ యేసు ప్రభువారు ఆ విధముగా చేయలేదు. మన కొరకు ఆ ఒక్క మరణాన్ని, పాపాన్ని జయించి ఆ ఒక్క విజయం మనకివ్వాలంటే ఇవన్నీ కూడా ఆయన భరించడానికి ఆయన సిద్ధపడ్డారు. ఆ ఒక్క ముళ్ళ కిరీటమును ఆయనకు వేశారు, ఆయనను హేళన చేశారు. ఆ తర్వాత సిలువ మీద ఆయనను శిక్షించిన తర్వాత, సిలువ వేసిన తర్వాత కూడా ఒక బోర్డ్ ఆ ఒక్క సిలువ మీద పెట్టారండి. మనం చాలా ఒక ఫొటోస్లో, పిక్చర్స్లో చూస్తూ ఉంటాం. ఆ ఒక్క బోర్డ్ ఏదైతే యేసయ్య వారి యొక్క సిలువ మీద పెట్టారో దాని మీద ఏం రాశారో తెలుసా? యూజువలీ రోమా ఒక పద్ధతి ఏంటంటే ఏ ఒక్క నేరమును బట్టి ఆ ఒక్క వ్యక్తికి శిక్ష వేయబడ్డది, సిలువ శిక్ష విధించబడ్డదని తెలియపరచటానికి ఆ ఒక్క బోర్డు మీద వారి యొక్క నేరమును రాస్తూ ఉండేవారంట. యేసు ప్రభు వారిలో ఏ ఒక్క పాపము లేదు. ఏ నేరమును బట్టి ఆయనను సిలువ వేశారంటే ఆయన నేను యూదులకు రాజు అని చెప్పాడు గనుకనే ఆయనకు ఈ యొక్క సిలువ శిక్షాన్ని తెలియపరుస్తూ ఆ ఒక్క బోర్డు పెట్టారండి. కానీ దాని మీద రాసింది ఏంటి? యూదులకు రాజు. హల్లెలూయా. ఆ సిలువ మీద ఉన్నప్పటికీ కూడా ఆయన యూదులకు రాజుగానే ఉన్నారు. ఆయన జన్మములో, ఆయన జీవితంలో, ఆయన యొక్క మరణంలో కూడా ఆయన రాజుగానే ఉన్నాడండి. యూదులకు రాజు అని చెప్పి ఆ ఒక్క బోర్డు అక్కడ పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆయన యొక్క ప్రక్కలో చనిపోయిన వారిలో ఒక దొంగ ఏమంటున్నాడండి, యేసు ప్రభుతో మాట్లాడుతూ, యేసయ్య మేమైతే పాపులం, మేమైతే నేరస్తులం, మేము చేసిన తప్పులను బట్టి, నేరములను బట్టి మేము ఈ యొక్క శిక్షను అనుభవిస్తున్నాం. కానీ మీరైతే ఏ ఒక్క తప్పు చేయలేదు కదా, మీరు మీ యొక్క రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నది. లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వచనం ఒకసారి చదువుదాం. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని ఆ ఒక్క దొంగ చెప్తున్నాడంటే, అంటే మనం గ్రహించాలి, ఆయన యేసు ప్రభువారు కిరీటం వేసుకొని ఉన్నారండి, అక్కడ రాజవస్త్రంలో ఉన్నారా, సింహాసనం మీద ఉన్నారా? లేదు. అంటే హీ వాజ్ సీయింగ్ విత్ హిజ్ స్పిరిచువల్ ఐజ్. ఆయన ఒక రాజు అని, ఆయనకు ఒక రాజ్యం ఉందని ఆయన తెలుసుకొని యేసయ్యతో ఏమంటున్నాడు, యేసయ్య మీరు మీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోండి. హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన ఒక స్పిరిచువల్ రెవల్యూషన్ ఆ ఒక్క దొంగకు అనుగ్రహించబడ్డది. మిమ్మలను నన్ను ప్రభువారు ఎంతో ప్రేమించారు కదా, మనం దేవునికి దగ్గరగా ఉంటే ఆ విధంగా అనేకమైన ఆత్మీయ మర్మములను ప్రభువారు మనకు తెలియపరుస్తారు. ఆయన రెండో రాకడ గురించి ఆయన అనేకమైన మర్మములు తెలియపరిచారు, ఇంకా తెలియపరచబోతూ ఉన్నారు. అవన్నీ కూడా తెలుసుకోవాలంటే మనం ఆయనకు దగ్గరగా ఉండాలి. ఆయన చెప్తున్న మాటలను విశ్వాసముతో, భక్తితో మనము ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటామో అప్పుడు ఆ ఒక్క సత్యములను మనం తెలుసుకోగలుగుతాం. సాతాను అనుకొని ఉంటాడు, యేసయ్యను సిలువ వేసేసాను, అయిపోయింది, నేనే జయం పొందుకున్నానని. కానీ దట్ ఈస్ వెరీ సాడ్. సాతాను తనకు అర్థం అవ్వలేదు తను చేసిన పని ఏంటో. హీ వాజ్ ఓన్లీ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తమును నెరవేర్చే ఒక పనిముట్టు అంతే. తను అనుకొని ఉండొచ్చు నేను గెలిచానని, కానీ దేవుడు సాతాను చూసి
నవ్వుకుంటూ ఉండుంటారు. ఎందుకో తెలుసండి, యేసయ్య వారు ఏమన్నారు? నేను 3వ దినమున లేస్తాను. ప్రభువారు రాసిన కథలో లేకపోతే ఆయన చేస్తున్న కార్యములలో ఎప్పుడు కూడా సాడ్ ఎండింగ్, బ్యాడ్ ఎండింగ్ ఉండదండి. హల్లెలూయా. మీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా ఒక్కొక్క సందర్భంలో అయ్యో ఓడిపోయాను, నాకు చాలా అవమానం కలిగింది అని అనుకునే పరిస్థితులు వస్తాయి. కానీ దాట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ప్రభు ఉన్నారండి, సజీవుడైన దేవుడు మనకు తోడుగా ఉన్నారు. ఆయన జ్ఞాని. సాతానుకు భవిష్యత్తు ఏంటో తెలియదు, కానీ యేసయ్యకు సమస్తము తెలుసు. హల్లెలూయా. అందుకే ఆయన అన్నారు, ఆయన అన్న మాట సాతానుకు వినిపించిందో లేదో తెలియదు, అయినా కూడా సిలువ వేసినప్పుడు ఆయన సంతోషించి ఉండొచ్చు. కానీ యేసు ప్రభువారు లేఖనాలను పరిపూర్ణం చేస్తూ ఉన్నారు. ప్రవచనాలన్నిటినీ కూడా ఆయన ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నారు. ఆదికాండము 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభువారు ఆదాము అవ్వతో ఒక మాట చెప్తూ ఉన్నారు కదా, సర్ప సంతానమును, ఈ యొక్క స్త్రీ సంతానము తన యొక్క అంటే ఆ యొక్క సాతాను యొక్క తలను స్త్రీ యొక్క సంతానము చితగొడుతుందని వాక్యం సెలవిస్తుంది. ఆ ఒక ప్రవచనము ఎలాగా ఎక్కడ పరిపూర్ణమైందంటే, యేసు ప్రభువారు ఒక నరునిగా జన్మించి సాతాను ఈ లోకానికి తెచ్చింది ఏంటండి? మరణం కదా. ఆ ఒక్క మరణమును జయించటానికి సిలువ ద్వారా ఆ ఒక్క జయమును ప్రభువారు పొంది ఉన్నారు. అది దేవుని యొక్క ప్రణాళిక. దెర్ ఆర్ నో సాడ్ ఎండింగ్స్. సాతాను అవ్వను ఆదామును మోసము చేసి వారు దేవునికి అవిధేయులుగా ఉండేలాగా చేసినప్పుడు కూడా సంతోషించుంటాడు. చూసావా యేసయ్య, నీ యొక్క గొప్ప ప్రణాళిక అంతటిని కూడా నేను నాశనం చేశాను. నువ్వేమో ఆదాము అవ్వ నిరంతరము ఈ యొక్క ఏదేను తోటలో సంతోషముగా ఉండాలని సృష్టించావు, కానీ నేను వారి ఆ ఒక్క ప్లాన్ అంతా కూడా పాడు చేశాను. ఆదాము అవ్వ నీకు విధేయులుగా ఉండి నీ మాటకు వ్యతిరేకంగా పండు తిని చనిపోయేలాగా చేశానని అనుకున్నాడు. కానీ యేసు ప్రభు వారు అంటున్నారు కదా, వెర్రివాడా, దిస్ ఇస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ద స్టోరీ. నేను చూపిస్తాను కదా ఏం చేయగలను అని ప్రభువారు చెప్పారు. ఆ విధంగానే యేసయ్య ఒక నరునిగా ఈ లోకానికి వచ్చి సాతాను ఒక ముళ్ళును ఆయన విరిచారు. దేనికోసం యేసయ్య వారు వచ్చారంటే, సాతాన్ యొక్క పనులను, తన యొక్క రాజ్యమును కూల్చటానికి యేసు ప్రభు వారి ఈ లోకానికి వచ్చారు. హల్లెలూయా. అండ్ దాట్ ఈస్ వాట్ హీ హెస్ అకాంప్లిష్డ్ ఆన్ ద క్రాస్. మీరు చూస్తున్నప్పుడు ఇక్కడ క్రిస్మస్ డెకరేషన్ కూడా ఒకసారి చూడండి. సిలువ ఆకారంలో ఎంతో చక్కగా సంఘబిడ్డలు చేశారు. దానికి ఒక మీనింగ్ ఉందండి. క్రిస్మస్లో క్రాస్ ఎందుకు అని మీరు అనుకుంటారేమో. క్రిస్మస్లో క్రాస్ ఉందండి. ఇట్స్ నాట్ ఓన్లీ ద బర్త్ ఆఫ్ క్రైస్ట్. ఆ క్రేడిల్ నుండి క్రాస్ నుండి ఆ ఒక్క క్రౌన్, ఇవి 3 కూడా మనము వేరు చేయలేము. ఆ ఒక్క సిలువలో యేసు ప్రభువారు జయమును పొందుకొని ఉన్నారు, సాతానును చితగగొట్టి ఉన్నారు. హల్లెలూయా. సాతాను యొక్క సామ్రాజ్యమును పరిపూర్ణముగా ఆయన నాశనము చేసి ఉన్నారు. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము, 19వ అధ్యాయము, అలాగే 20వ అధ్యాయాలలో మీరు చదివినట్లయితే చూస్తారు. సాతాను తనకు సహకరిస్తున్న దూతలు అందరినీ కూడా ప్రభువారు ఎలాగైతే ఒకరోజు బంధించి ఆ ఒక్క నరక అగ్నిలో పడివేయబోతూ ఉన్నారు. ఆ ఒక్క దినం అతి త్వరలో రాబోతుంది. అంతవరకు ప్రభువారు ఏం చేస్తూ ఉన్నారంటే, మీలో నాలో ఆయన కార్యం చేస్తూ సాతాను యొక్క సామ్రాజ్యమును కూల్చడానికి మనలను పనిముట్టుగా వాడుకుంటూ ఉన్నారు. మీ యొక్క జీవితంను ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటారో ప్రభువారు మిమ్మలను ఆ ఒక్క స్థాయికి తీసుకొని వెళ్ళాలని, మిమ్మలను దీవించాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. ఆయన 2వ రాకడలో వచ్చినప్పుడు ప్రభువారు ఆయనతో పాటు పరిశుద్ధులందరూ వస్తారు. దేని నిమిత్తం అంటే ఈ భూమిని పరిపాలించడానికి. హీస్ గోయింగ్ టు మేక్ యూ జాయింట్ heirs with him and joint rulers along with him. యేసు ప్రభువారు రాజు, ఆయనతో పాటు మనము కూడా పరిపాలించాలి అన్నది ఆయన యొక్క ఉద్దేశం.
ఏదైనా తోటలో మనుషుని ఆదం అవ్వను పెట్టినప్పుడు ఆయన ఏమన్నారు? అన్నిటినీ కూడా మీరు స్వాధీనపరుచుకొని ఏలుడి, హ్యావ్ డొమినియన్ ఓవర్ దిస్ అన్నారు. అదే ఒక డొమినియన్, అదే ఒక అధికారం ఆయన బిడ్డలుగా మనందరికీ కూడా ఆయన ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నారు. ఈ యొక్క క్రిస్మస్ కాలంలో నేను చెప్తున్నది ఏంటంటే, మేక్ హిమ్ ద కింగ్ ఆఫ్ యువర్ లైఫ్. మీ యొక్క జీవితానికి ఆయనను రాజుగా కలిగి ఉండండి. అందరూ అంటాం, నేను రక్షణ పొందానండి, యేసయ్యను నా హృదయంలో నేను చేర్చుకున్నాను అంటారు. అది సరిపోదు. చేర్చుకున్నాక ఆర్ యు లెట్టింగ్ హిమ్ రూల్ యువర్ లైఫ్, లీడ్ యువర్ లైఫ్? లేకపోతే ఆయన మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నారో, లేకపోతే మీరే దేవుణ్ణి నడిపిస్తూ ఉన్నారా? మీ జీవితం మీకు కావాల్సినట్లు మీరు జీవిస్తూ ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి. ప్రభువారు ఆయన యొక్క శిష్యులను ఆ యొక్క గోత్రపు ఇశ్రాయేలు గోత్రపు నాయకులను ఆ ఒక 24 పెద్దలు అని బైబిల్లో రాయబడి ఉంటుంది. ఆయన యొక్క సింహాసనం మీద ఆయన ఉన్నప్పుడు ఆయనతో పాటు ఈ శిష్యులందరినీ కూడా వారి యొక్క సింహాసనం మీద ఆయన కూర్చోబెడతాడంట. అది దట్ ఈస్ ద రివార్డ్ దట్ హీస్ గివింగ్ టు హిస్ చిల్డ్రన్. రాజాది రాజుని మనం సేవిస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నారండి? మనలను కూడా యాజకులుగా, రాజులుగా ఆయన ఏర్పాటు చేసుకొని ఉన్నారు. హల్లెలూయా. ఆ ఒక్క ఆశీర్వాదం మనం పొందుకుందాం. ఆ ఒక్క స్థితిలో మనము అతిశయిద్దాం. అంతేకాకుండా ఆ ఒక్క బ్లెస్సింగ్ని మనం ఇతరులతో కూడా పంచుకుందాం. జీసస్ ఇస్ కింగ్ ఫర్ ఎవర్. ఆయన యొక్క పరిపాలనకు ఏ ఒక్క అంతమో లేదు. హీఈస్ ద బిగినింగ్ అండ్ హీఈస్ ది ఎండ్. ఆయన అంతము లేని రాజముకు రాజుగా మన యేసయ్య వారు ఉన్నారండి. ఈ లోకాన్ని ఎంతోమంది పరిపాలించి ఉండొచ్చు. వారు వచ్చారు, వెళ్ళిపోయారు. వారి యొక్క కింగ్డమ్స్ గతించిపోయింది. ఒక కింగ్డమ్ పడిపోతే తర్వాత ఇంకొక రాజ్యం వచ్చింది. కానీ యేసు ప్రభు వారి యొక్క రాజ్యం అలా కాదండి. అది అంతము లేని రాజ్యముకు ఆయన రాజుగా ఉంటూ ఉన్నారు. హల్లెలూయా. ఆ యేసయ్యను మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఇక్కడ వచ్చినప్పుడు క్రిస్మస్ ఆరాధనలకు వచ్చిన, క్రిస్మస్ పండుగ మనం జరుపుకుంటూ ఉన్నా, ఏదో ఒక డ్రెస్ కొనుక్కుందాం, మంచి తిండి తిన్నాం, అందరితో కలిసి సరదాగా ఉన్నాం అని అనుకోవడం, లేకపోతే అది ఒక పండుగ కాదండి. దేవుని యేసు ప్రభు వారి యొక్క జన్మమును మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నామంటే ఆ ఒక్క ప్రేమను, ప్రభు మనకు అనుగ్రహించిన రక్షణను మనం ఇతరులకు తెలియపరచాలి. వారిని కూడా ఆ ఒక్క రక్షణలోనికి మనము నడిపించాలి. ఆయన రెండో రాకడ అతి త్వరగా ఉంటుంది. ద ఓన్లీ రీజన్ హీ ఈస్ డిలేయింగ్ హిస్ సెకండ్ కమింగ్ ఇస్ హీ వాంట్స్ ఎవ్రీ సోల్ టు హియర్ ద గాస్పెల్. ప్రతి ఒక్క ఆత్మ ఆ ఒక్క సువార్తను వినాలని, ఏ ఆత్మ కూడా నశించిపోకూడదని ఏదో ఒక సమయంలో వారు పశ్చాత్తాపము పడతారు. వారి యొక్క పాపపు స్థితి, వారి యొక్క దుస్థితి వారు తెలుసుకుంటారు, యేసయ్యను రక్షకునిగా అంగీకరిస్తారు అన్న ఒక ఆశతో ప్రభువారు వేచి ఉన్నారు. ఆ ఒక్క పనిలో మనమందరము కూడా సహకరించేవారుగా ఉండాలండి. దాట్ ఈస్ ట్రూ క్రిస్మస్. మనం ఎప్పుడైతే ప్రభు వారి యొక్క భారము, ఆయన యొక్క ఉద్దేశం ఏంటో అది లోకానికి తెలియపరిచి ఆయన యొక్క రాజ్యమును కట్టడానికి పనిముట్టులుగా ఉంటామో అప్పుడు దేవుడు మన పట్ల నిజముగా సంతోషిస్తారు. అంతేకాకుండా ఏంటండి, మనలను ఆయనతో పాటు పరిపాలించటానికి మనలను ఆయన సిద్ధపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈ యొక్క క్రిస్మస్ చాలా మీనింగ్ఫుల్గా, చాలా బ్లెస్సెడ్గా మనందరికీ ఉండాలని నేను కోరుకుంటూ ఈ యొక్క మాటలను మనం ముగించుకుందాం. తలలోంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవ, మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. అవును తండ్రి, రాజువులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా మీరున్నారు. అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్న మీరు తండ్రి నాయన, రిక్తునిగా, దాసునిగా నశించిపోతున్న మమ్మలను రక్షించటానికి, మమ్మలను మీతో కూడా తీసుకొని వెళ్ళి ఆ ఒక్క పరలోకపు రాజ్యములో వారసులుగా చేయటానికి చూపించిన కృప, మీరు పొందిన ఆ ఒక్క శ్రేష్టమైన జన్మమును జ్ఞాపకము చేసుకుంటూ
అనేక మందికి చాటు చెప్పటానికి ఇచ్చిన ఈ యొక్క సమయమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఎవరెవరైతే వాక్యం వింటూ ఉన్నారో, ఎవరైతే వారి యొక్క జీవితాలను మీకు సమర్పించుకొని ఉన్నారో నాన్న, వారందరినీ కూడా మీరు ఆశీర్వదించమని, ఒక శ్రేష్టమైన విధానంలో ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో వారిని దర్శించి దీవించమని వేడుకుంటున్నాము తండ్రి. అవును యేసయ్య, మీ యొక్క రాజ్యమునకు అంతమే లేదు తండ్రి. ఎంత గొప్ప దేవుడు ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం యేసయ్య. త్వరగా రమ్మని ఒక సంఘముగా తండ్రి నాయన మిమ్మలను వేడుకుంటూ ఉన్నాం. ఈ లోకంలో ఉన్న ఆ ఒక చీకటిని తొలగించటానికి, శాపమును, పాపమును, మరణమును జయించటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఒక్కసారి ప్రభ మీ యొక్క సన్నిధి, మీ యొక్క శాంతి సమాధానములు మా అందరికీ కూడా దయచేయమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి దీవించి వండర్ఫుల్ బ్లెస్డ్ క్రిస్మస్ అనుగ్రహించును గాక. ఆమేన్. యేసయ్యా